వెలుగుల మేడ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హో క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు నీకై రక్షణ తెచ్చినాడు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు తప్పని తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు తప్పని తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు ఎన్నో వరములు ఇచ్చినాడు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ పాత దినములు క్రొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు పాత దినములు క్రొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు కటిక చీకటి వేకువ కాగా అంబరమందు సంబరమాయే కటిక చీకటి వేకువ కాగా అంబరమందు సంబరమాయే హృదయమునందు హాయి నేడు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హల్లెలూయా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చటాల అంబరానికి
యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే విడుదల ప్రకటించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని దివ్యజనాలు సమకూరాయి గాన స్వరాలు వినిపించాయి దివ్యజనాలు సమకూరాయి గాన స్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే పరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశించే జనులను ప్రేమించే ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని ఓ యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మ్రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా మ్రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా మ్రోగింది ఒక పాట మధురంగా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ పడదాం లా 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 క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
లా 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 లా. మోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. మోగింది ఒక పాట మధురంగా యోధా దేశములో దావీదు నగరములో రాచకుండు పుట్టియున్నాడని. యోధా దేశములో దావీదు నగరములో రాచకుండు పుట్టియున్నాడని. తొలిగా భయమే కనిపెట్టుచున్న ధరకు, తొలిగా భయమే కనిపెట్టుచున్న ధరకు. మ్రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. మ్రోగింది ఒక పాట మధురంగా పశువుల కొట్టెలలో ఆ పొత్తు గుడ్డలలో గొప్ప రాజు పండుకున్నాడని. పశువుల కొట్టములో ఆ పొత్తు గుడ్డలలో గొప్ప రాజు పండుకున్నాడని. వెలిగే జగమే ఇవి నుండి దిగి ప్రజకు, వెలిగే జగమే ఇవి నుండి దిగిన ప్రజకు. మ్రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. మ్రోగింది ఒక పాట మధురంగా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. మ్రోగింది ఒక పాట మధురంగా ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో మహిమ దేవునికి కలుగునుగాకని. ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో మహిమ దేవునికి కలుగునుగాకని. కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు, కలిగే శుభమే తనకిష్టలైన ప్రజకు. మ్రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. మ్రోగింది ఒక పాట మధురంగా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 లా. మ్రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. మ్రోగింది ఒక పాట మధురంగా. తార వెలసింది అనిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని.
మనం ఈ పండుగను ఎందుకు చేస్తామంటే ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు, రక్షించేవాడు పుట్టాడు. దేని నుండి రక్షిస్తాడంటే ఈ లోకములో పాపములో పడి చెడిపోతున్నటువంటి మనలను ఆయన రక్షించేవాడు. కాబట్టి ఆ రక్షకుని కొరకు మనం ఏం చేయాలి? పండగ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంతవరకు మీరు చాలా ప్రసంగాలు విన్నారు, చాలా వాక్యాలు మీకు తెలుసు. నేనేమి లోతైన వాక్యం అయితే చెప్పను. దేవుడిచ్చినటువంటి కొన్ని మాటలు త్వరగా మనం ముగించుకుందాం. లూకా సువార్త 8 అయింది, 8:30కి నేను ముగించేస్తా. 2వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం నుండి చదువుదాం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలమ్మా, మరలా చదువుదు కానీ. మరియమ్మకు యేసయ్య తొలిచూలువాడా, రెండవ సంతానమా? తొలిచూలి కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి కుమారుడు. యోసేపును బట్టి పుట్టిన కుమారుడైతే కాదు. అందుకే దేవుడు స్పష్టంగా రాశాడు. ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో చాలా జ్ఞానవంతులు పెరిగిపోయారు. ఒకవేళ రెండవ సంతానం అయితే పాపం చేసింది కదా మరియమ్మ అని అనుందురు. కానీ కన్యకగా ఉంది, పెండ్లి అవ్వలేదు, ప్రదానం చేయబడింది. ఏ పురుషుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి ఎవరు? మరియమ్మ. దేవునికి స్తోత్రం. అయితే ఈ మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఏం చేసిందంటే ఒక కుమారుని కని. దేవునికి స్తోత్రం. కుమారుని కనడం చాలా ఆశీర్వాదమే తనకి. కానీ తను పడే కష్టాలు ఇన్ని అన్నీ కాదు. చూడండి, యేసయ్య గర్భములో పడిన రోజు నుండి ప్రసవ దినము వరకు కూడా చాలా అవమానాలు ఆమె భరిస్తూ వచ్చింది. అంత అవమానం కాదు. ఎందుకంటే పెండ్లి కాని స్త్రీ గర్భవతి అవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఆ నిందను మోస్తూ ఆమె ఒక్కరినే నమ్మింది. ఎవరిని తెలుసా? దూత చెప్పిన మాటకు లోబడి తనకు దేవుడిచ్చిన గర్భాన్ని మోయడానికి ఆ స్త్రీ అవమానాన్ని ఘనంగా ఎంచుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్భములో బిడ్డను మోస్తూ, యేసయ్యను మోస్తూ 9 నెలలు కూడా చాలా అవమానాలు భరిస్తూ ఉన్నప్పుడు, కానీ ఆ డెలివరీ టైంలో ప్రసవ దినమున ఆమె అనేకమైనటువంటి చోట్లకు వెళ్ళి ఏమడుగుతుందో తెలుసా? నేను ప్రసవించడానికి నాకు స్థలము కావాలి. దౌర్భాగ్యమైన విషయమా కాదు చెప్పండి? ఇప్పటి రోజుల్లో నెల తప్పిన దగ్గర నుండి ప్రసవించిన వరకు ఆమెను ఎలా చూస్తారంటే బంగారు బొమ్మలా చూస్తారు. ఏది కావాలంటే అది పెడతారు, ఏది తినాలంటే అది తెస్తారు. సుకుమారంగా అడుగు తీసి అడుగు వెయ్యనివ్వకుండా చాలా భద్రంగా ఆమెను కాపాడుతూ వస్తారు. ఎందుకంటే మా ఇంటి వారసుడో వస్తారని. ప్రజలందరి కొరకు పుట్టబోయే బిడ్డ తన యొక్క గర్భములో ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా ఆమెకి ఎక్కడా కూడా స్థలము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె యేసయ్యను కనిన తరువాత మరియమ్మ ఏం చేసిందో తెలుసా? ప్రతి చోటకి వెళ్ళి అడుగుతూ ఉంది. నిజంగా బాలింతరాలుగా ఉన్న ఆమెకు ఏ స్థలములో కూడా ఆమెకు, ఏ ఇల్లు కూడా ఆమెకు ఆహ్వానాన్ని ఇవ్వలేదు. లాస్ట్కి చివరిగా సత్రంకి వెళ్ళింది. సత్రములో ఎవరుంటారు? సత్రములో ఉండేది ఎవరంటే అనాథ సత్రాలు ఉంటాయి చూడండి. దిక్కులేని వాళ్ళందరికీ ఒక సత్రం ఉంటుంది. వాళ్ళని ఏం చేస్తారు? గుడుల దగ్గర చాలామంది ఇప్పటి కాలంలో ఉంటారు. అనాథాశ్రమాలు ఎలా ఉంటాయి కదా, ఆ సత్రము దగ్గర కూడా ఆమె, అయ్యా నాకు నా బిడ్డకు నా భర్తకు ఉండడానికి ఈ పూటకి నాకు స్థలం ఇవ్వండి అంటే అక్కడ కూడా డోర్లు వేసేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె యేసు ప్రభువును ఒకటి ప్రశ్నించవచ్చు. ఏంటి? అయ్యా నీవు ప్రజలందరి కొరకు పుట్టిన రక్షకుడివు కదా, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ బాధ, బాలింతరాలుగా ఉన్న నాకు ఎందుకింత శ్రమ అని ఆమె అడగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమె అడగలేదు. ఎందుకంటే లేఖనాలు తెలిసినటువంటి వ్యక్తి మరియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అయితే సత్రములో స్థలము లేనందున ఆమె ఏం చేసింది? పశువుల తొట్టెలో పరుండబెట్టింది. దేవునికి స్తోత్రం. మనం చాలా గొప్పగా పండగ చేస్తాం, కానీ ఆ టైంలో చాలా బాధాకరమైన సన్నివేశాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. పండగ ఏమైనా జరిగిందా? యేసుప్రభు పుట్టాడని పండగ జరగలే. హేరోదు ఆ యొక్క 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయండి అని వర్తమానం కూడా పంపుతాడు. అంత భయంకరమైన దినాలు. మనం మాత్రం హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటాం, కానీ అప్పుడు హ్యాపీ మరియమ్మకు లేదు, హ్యాపీ యోసేపుకు లేదు. బీపీతో వాళ్ళు ఉన్నారు, కానీ మనం మాత్రం పాడేటి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అయితే సత్రములో స్థలము లేనందున ఎక్కడికి తీసుకుని వెళ్ళి యేసయ్యను పడుకోబెట్టారు చెప్పండి? పశువుల పాకలో ఉన్నటువంటి బాలుడి దగ్గరికి గొల్లలు వచ్చారంట, జ్ఞానులు వచ్చారంట. చిన్న బాబు దగ్గరికి పెద్ద జ్ఞానులు రావడం ఏంటి విచిత్రం కదా. బాలుడు మనకేం చేస్తాడు? చిన్న పిల్లడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయమంటే చేస్తారా ఎవరైనా? ఎందుకు చేయరు? కానీ సృష్టికర్త అయిన దేవుడు లేఖనాల్లో చెప్పినట్లుగా పుట్టాడు కాబట్టి జ్ఞానులకు దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి మోకరించి ఏం చేస్తూ ఉన్నారు? యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా ఆరాధిస్తున్నారో తెలుసా? బంగారము, సాంబ్రాణి ఏం పట్టుకెళ్ళారు? మనమేం తెస్తూ ఉన్నాం? ఎక్కడ తెమ్మంటారు అమ్మగారు? బంగారాలు తులం 70-80 వేలు ఉంది అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వట్టి చేతులతో వారు రాలేదంట. ఎలా వచ్చారంటే ఘనమైన దేవుణ్ణి ఘనముగా వారు ఆరాధించడానికి బంగారము, సాంబ్రాణి, బోలాన్ని పట్టుకుని వచ్చి మోకరించి దేవుణ్ణి కానుకలుగా అప్పగించి స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకి కొన్నిసార్లు బీపీ పెరిగిపోతూ ఉంది. ఎలా కూడికలు పెట్టాలి, ఎలా క్రిస్మస్ చేయాలి, ఎలా మేము బట్టలు తీసుకోవాలి, ఎలా కుటుంబంలో ఖర్చు చేయాలని చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. నీ కొరకు ఎన్నో చేసిన దేవునికి నీవు ఎంతైనా చెయ్యాలి, ఏమైనా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇంకా 8వ వచనం చదువుదామమ్మా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చలికాలం అది. గొర్రెల కాపర్లు ఏం చేస్తూ ఉన్నారు? చాలా చక్కగా కర్రలన్నీ పోగు చేసుకొని మంట వేసుకొని ఆ గొర్రెల మందల దగ్గర వాళ్ళు మంట పెట్టుకుని కాచుకుంటూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. యేసయ్య దూత ప్రత్యక్షమైంది. మంట కాగుతూ ఉన్న ఆ గొల్లోల దగ్గరికి యేసయ్య దూత దిగి వచ్చింది. దిగి రాగానే వాళ్ళకి ఏమైంది? చాలా భయము. ఇప్పుడు ఇక్కడ ఏదైనా విచిత్రమైనది ఏదైనా జరిగితే వెంటనే ఇక్కడ ఏం చేస్తారు మనం? అలాంటివి జరిగి మధ్యలో జరిగితే చాలామంది ఉలిక్కి పడుతూ ఉంటారు. ఇక్కడ గొల్లలు కూడా అలాగే ఉలిక్కి పడ్డారంట. దూత ఏంటి ఇప్పుడు రావడం ఏంటి ఈ అర్ధరాత్రి అప్పుడు అని. కానీ ఆ దూత దేనికి వచ్చిందో తెలుసా? వాళ్ళకు ఒక మంచి వార్త పట్టుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. చదువమ్మ 10వ వచనం చదువు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదులైనటువంటి వారికే సువార్తమానము, ఇంకా మిగిలి ఉన్న వారికి లేదు అని అక్కడ వాక్యము చెప్పబడలేదు. ఎందుకు? ఏం మాట్లాడుతుందో తెలుసా వాక్యం? ప్రజలందరికీ కలుగబోవు. మరి మనమే ఎందుకు సంతోషిస్తూ ఉన్నాం? ప్రజల్లోకి ఎందుకు సంతోషం లేదు? బయట ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మాకు క్రిస్మస్ అండి రండి అంటే వాళ్ళు ఏమంటారు? మాకు కాదు క్రిస్మస్, మీకే క్రిస్మస్, మీరు చేసుకోండి అంటారు. కానీ యేసయ్య అందరినీ ఒకేలాగా చూశాడు. ఎందుకో తెలుసా? అందరినీ తన స్వహస్తాలతోనే చేశాడు కనుక. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తెలియని ప్రజలు ఏమనుకుంటారంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనుకుంటారు. కానీ ప్రజలందరి కొరకు యేసయ్య పుట్టాడు, ప్రజలందరి కొరకు యేసయ్య రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇక్కడ వాక్యం ఉంది, మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. గొల్లోలికి ఏం అర్థం అవుతుందో చెప్పండి. మంచి అర్ధరాత్రిలో చలితో చచ్చి మంట కాచుకునిచున్న వారి దగ్గరికి వెళ్ళి మీకు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నారు అనుకోండి, అర్ధరాత్రి అప్పుడు మీరు అది వింటారా? పట్టించుకుంటారా? లేచి మీరు కూడా సంతోషించి దేవుణ్ణి ఆరాధిస్తారంటే చాలా కష్టం. కానీ వాళ్ళు ఆరాధించారంట. గొల్లోలైనా గొర్రెలు కాచుకున్నోళ్ళైనా వాళ్ళలో ఏముందో తెలుసా? దేవుని గూర్చిన ఆసక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అన్నీ ఉంటే ఆసక్తి ఏమైపోద్ది? చచ్చిపోద్దండి. ఏమీ లేకపోతే నేనే ముందుంటా, అన్నీ ఉంటే ఇది నిజమైన ఆసక్తి అంటారా? లేని ఆసక్తి అంటారా? గొల్లల దగ్గర ఏముంది? చాలా దౌర్భాగ్యమైన జీవితంలో మంటను కాచుకొనుచు ఆ చలిలో ఆ మంద దగ్గర ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి వార్త అందిన వెంటనే దేవుని నామాన్ని గొప్ప చేసి దేవాది దేవుని చూడడానికి పరిగెత్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే ఇప్పుడు మనకి బోల్డ్ వంకలండి. ఏంటి వంకలు? నీకు కూడా వంకలు. కానీ వాళ్ళున్న స్థానం ఏంటి? మంద దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు? మందని విడిచిపెడితే మంద ఏమైపోద్ది? దొంగడు వచ్చి. కానీ మందను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములో పుట్టిన పశువుల తొట్టిలో పరుండబెట్టిన యేసు ప్రభు దగ్గరికి పరిగెడుతూ ఉన్నారంట. మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏ సమయం కానివ్వండి, ఏ స్థలము కానివ్వండి, ఏ స్థితిలో కానివ్వండి, నీ దగ్గరకు వార్త వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరకు. నాది కాదు, నాకు కాదు, నేను చెయ్యను అంటే దేవుడు కూడా నీకు కొన్ని విషయాలలో ఏమీ చెయ్యడు. వాళ్ళు విడిచిపెట్టబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు చూశారు. వాళ్ళు ధైర్యంగా మందని విడిచిపెట్టి వెళ్ళటాన్ని బట్టి దేవాది దేవుణ్ణి అందరికంటే ముందు వెళ్ళి ఘనపరిచారు. గొప్పోళ్ళకి లేదు, రాజుకు లేదు, ఎవరికి లేని ధన్యత ఆ దర్శన భాగ్యం ఎవరికి కలిగింది? ఎందుకు పనికిరాని గొల్లలకు కలిగిందండి. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ మనకు ఒక ఆశ ఉంటుంది, యేసయ్య నువ్వు ఎలా ఉన్నావో చూడాలని. ఎందుకు చూడలేకపోతున్నావు? కొన్నిసార్లు మన నీతినే మనం చూసుకోలేం కదా, యేసు ప్రభుని ఎలా చూస్తాం? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. ఆ శుద్ధి మనకు ఉండదు. ప్రభు మనకేం కనబడతాడు? దేవునికి స్తోత్రం. ప్రభుని చూడడానికి ఈ గొల్లల్లో హృదయ శుద్ధి ఉందండి. నిష్కపటమైన మనసు కలిగి వాళ్ళు ఉన్నారు. ప్రభు రాక కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సమయాన్న, ఏ దినాన్న మా యేసయ్య మా యొక్క లోకానికి వస్తాడో, ఏ క్షణమున మాకు వార్త వచ్చినా వార్తను పట్టుకుని మేము పరిగెడతాము. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైనా ట్రైన్లు ఉన్నాయంటారా? ఆటోలు, బస్సులు? గొల్లలు ఖాళీ నడకని వెళ్ళారు. ఎన్ని దినాలకి వెళ్ళారో పాపం. అమ్మా ప్రార్థన ఉందంటే వచ్చిందండి ఆటో, పెట్టారండి ఆటో. ప్రభు కొరకు పరిగెత్తాలి. దేవుడు మనకు అనేక రీతిల సౌకర్యాలు మనకి ఇచ్చాడు. మీరు అడిగారని నేను తప్పు పట్టడంలే. ప్రతి పని కొరకు కూడా మనకి ఆసక్తి ఉండాలి. ఆ అర్ధరాత్రి వారు నడుచుకుని వెళ్ళి ప్రభుని చూడటానికి వారి ఆసక్తిని బట్టి దేవుడు బైబిల్లో వారి పేరు రాసిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖనాల్లోనికి గొల్లలు ఎందుకు రావాలి? అసలు గొప్పలు ఉండాలి. కానీ గొల్లలు చేసే త్యాగము, గొల్లలు చేసే ఒక గొప్ప ఆ యొక్క ఆసక్తికరమైనటువంటి ఆ యొక్క జీవితాలను బట్టి దేవుడు మందను కాచుకున్నప్పుడు వారిని దర్శించి వారిని ప్రభువు దగ్గరకు నడిపించింది. దేవునికి స్తోత్రం.
ఏ శక్తివంతమైన వాక్యం చెప్పినా ఆ శక్తి మనలో ఉండదు. ఈరోజు బాగా పంపు పట్టుకొని గాలి కొడితే రేపటికి ప్యాచ్ అయిపోతుంది. బాగా ఫుల్గా కొడుతున్నాం కానీ మరుసటి రోజుకే ప్యాచ్ పడిపోతూ ఉంది. ఎవరో ఒకరు కన్నబెట్టి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాలి కొట్టినటువంటి టైర్ ఎలాగ ఎగురుతుందిరా భరత్? సైకిల్ చక్కగా రివున ఎగిరి చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి అమ్మ కిందకి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ గానవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దావీదు పట్టణంలో పుట్టాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు? భీమవరంలో పుడుతున్నాడు, దువ్వానపేటలో పుడుతున్నాడు, కంబాలపేటలో పుడుతూ ఉన్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య పుట్టాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాట మాత్రం చాలా బాగా పాడుతాం. యేసయ్య యేసయ్య పుట్టాడు. పాడండి అమ్మా. యేసయ్య పుట్టాడు కానీ సంతోషం మాత్రం మనకి రావటం లే. చూస్తూ ఉన్నాం మేము. సంవత్సరంలో సంవత్సరం వెళ్ళిపోతూ, క్రిస్మస్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ మన జీవితాలు ఎలాగైపోయాయి తెలుసా? ఎట్లే చేస్తాం ప్రతి సంవత్సరము. ఇదే క్రిస్మస్ కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొరకు రక్షణ పొందిన నాటి నుండి చచ్చినంత వరకు ఒకే విధమైన ఆసక్తి మనలో ఉంటేనే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పటికైనా సరే ఆసక్తి దినదినము మనలో పెరగాలి తప్ప తరగకూడదు. తరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకి ఖాళీ లేని పనులు ఇచ్చేయడమే. దేవునికి స్తోత్రం. గొల్లోళ్ళు ఏమైనా ఖాళీగా ఉన్నారా? చాలా మంద పట్టుకుని ఉన్నారు కానీ మందని విడిచిపెట్టారు. అవకాశం ఉన్నప్పుడు కూడా కొన్ని విడిచిపెట్టాం మనం. ప్రతి దగ్గరకు కూడా దేవాది దేవుని గణపరచడానికి వీళ్ళు జ్ఞానులకి ఏమైనా పని లేకుండా ఉన్నారమ్మా? జ్ఞానులకి పని లేదంటారా? మన జ్ఞానవంతులమా వీళ్ళు జ్ఞానవంతుల? బైబిల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకన్నా మనమే జ్ఞానవంతులం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేము ఎప్పుడూని. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు ఎక్కడున్నా యేసు ప్రభు మా ప్రార్థన. మరి వీళ్ళు ఎందుకు బెత్లెహేం వరకు వెళ్ళాలి? యేసు ప్రభు మరియమ్మని తీసుకొని, మరియమ్మ యోసేపు తీసుకొని వీళ్ళ దగ్గరికి రావచ్చు కదా. కానీ కొన్నిసార్లు మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాత్రం పుణ్యాత్ములుగా మాత్రం జీవించడానికి ఇష్టపడటం లేదు. దేవునికి స్తోత్రం. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి చెప్పండి? బాలుడిగా రావడానికి కారణం ఏంటి? మనం మనుషులం గనుక మహిమ దేహముతో యేసయ్య వస్తే మనం యేసయ్యను కలుసుకోలేము గనుక మానవాతారిగా మన మధ్యలోనికి యేసయ్య వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకు మనిషిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. మనిషిగా చాలామంది అనుకుంటారు సిలువ మరణం కొరకు. ఏమనుకుంటారో తెలుసా? ఆయన దేవుడు కదండి, ఆ బాధలు ఆయనకి బాధల్లాగా ఉండవనుకుంటారు. కానీ ఆయన దేవుడిలాగా లేడు. ఎవరిలా ఉన్నారు? మనిషిలా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. మనిషిలా నీరు తాగారు ఆయన, మానవుడిలా భోజనం చేశాడు ఆయన, మానవుడిలా నిద్రపోయాడు ఆయన, మానవుడిలా పని చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసయ్య పని చేశాడా పడుకున్నాడు చెప్పండి? ఏం పని చేశాడు? ఇంకొక పని కూడా చేశాడు తల్లిదండ్రుల దగ్గర ఉండేటప్పుడు. తండ్రి యోసేపు గారు చేసే పనికి చాలా సహకరించేవాడిగా జీవించాడంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. యేసయ్య మానవుడిగా వచ్చినా సుఖపడలేదు, దేవాది దేవుడిగా ఉండి కూడా ఇప్పుడు కూడా ఆయనకి సుఖము లేదు. ఎందుకు సుఖం లేదు చెప్పండి? మిమ్మల్ని సుఖపెట్టడానికి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు బాగా పడుకోండమ్మా, నేను మీకే అపాయము రాకుండా ప్రార్థన చేస్తానంటూ ఉన్నాడు. అందుకే మనం బాగా రాత్రులు చాలా హ్యాపీగా పడుకుంటాం. యేసయ్య కునుకడు, మనకు మాత్రం రెండు ఉంటాయి. కూర్చుంటే కునుకు, పండుకుంటే నిద్ర. ఈ రెండు మనకి కావాలి. యేసయ్యకు మాత్రం ఆ రెండు. నీ కొరకు ఇంతగా కష్టపడిన దేవునికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచించామా మనం? ప్రభా, నా కొరకు నువ్వెన్నో రీతులుగా నా కొరకు ఎంతగానో కష్టపడ్డావు, బాలుడిగా వచ్చావు, 33.5 సంవత్సరాలు నా కొరకు జీవించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, మరణించావు, రక్తాన్ని కార్చావు, నా కొరకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నేనేం చేస్తూ ఉన్నాను ప్రభు కొరకు అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు అవడమే చాలా చాలా ధన్యత అనుకోవట్లే. ఎవరో యేసయ్య గురించి బాగా ఎరిగిన వారు అనుకుంటున్నారేమో కానీ యేసు ప్రభు దగ్గరికి రావడం చాలా బాధ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధను భరించడానికి యేసయ్య పుట్టుకతోనే చాలా బాధలు పడుతూ వచ్చాడు. గర్భములో పడిన నాటి నుండి తిరిగి యేసయ్య మరణించి 3వ దినము లేచినంత వరకు కూడా ఆయన సుఖము లేదండి. ఆయనకి శ్రమ, కన్నీరు, బాధనే ఆయన అనుభవించారు. ఎవరి కొరకు అది? ఎవరి కొరకు? దేవునికి స్తోత్రం. నా జీవితాలను దేవుడు సుఖపెట్టడం కొరకు, క్షేమకరంగా ఉంచడం కొరకు, నీ జీవితంలో కలిగినటువంటి దౌర్భాగ్యాన్ని తీసివేయడం కొరకు ఆయన పశువుల శాలలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశువుల శాల ఎలా ఉంటుంది? మంచి సెంటు కొట్టేసి పట్టుపరుపు వేసి ఉంటుందంటారా? ఒక పక్క ఆవు పేడ, ఒక పక్క రొచ్చు, బురద, దోమలు, వీటి మధ్యలో యేసయ్య పడుకోబెట్టబడ్డారంట. ఎక్కడ? పశువుల తొట్టిలో ఆయన ఏం చేశారు? పండుకోబెట్టారు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు మన పశువులు పాక చేశారు, యూత్ అమ్మాయిలు, అబ్బాయిలు. ఆనాడు పాకల్లో ఉన్న యేసయ్యను చూసి ఎంతమంది ఆశ్చర్యపడి ఉంటారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మీరు ఒకసారి ఊహించండి, పశువుల పాకలో తొట్టిలో పడుకున్న యేసయ్యకు ఎటువంటి మంచిది కూడా అక్కడ లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము యేసయ్యను ఘనపరచడానికి ఏం కావాలో తెలుసా? మనము చేయవలసినటువంటి ఘనమైన పనులన్నీ కూడా ఇప్పుడు మనం చేయాలి. అప్పుడు లేదుగా యేసయ్యకి, ఇప్పుడు మనము చేసి చూపించాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు పుట్టినప్పుడు నీకు నేనేమీ చేయలేకపోయాను, దేవుడు ఇప్పుడు అన్నీ ఇచ్చాడు కనుక నీకేం కావాలో చెప్పేస్తామంటారు. ఎవరు? తల్లిదండ్రులు. అప్పుడు మనకి ఏమీ లేదు, నీకేమీ చేయలేకపోయాను, వచ్చే సంవత్సరం నీ బర్త్డే ఉంది, నీకేం కావాలో కోరుక అంటారు. యేసయ్య కలగా అడుగుతారా మీరు? యేసయ్యా, 25 క్రిస్మస్కి నాకు 4 జతలు కావాలి ప్రభా, 4 చీరలు కావాలి నాయనా, 2 తులాలు కావాలి నాయనా. ఇవి మాత్రం యేసయ్యను అడుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయ్యా, నీవు ఈ లోకానికి నా కొరకు వచ్చావు, ఎందుకు పనికిరానటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న నా కొరకు పశువుల పాకలో తొట్టిలో పండుకొండబెట్టి దేవా, నిన్ను దేవా ఆ యొక్క భయంకర పరిస్థితుల్లో దేవా అయ్యా నిన్ను ఘనపరచడానికి ప్రజలు వచ్చి నిన్ను స్తుతించారు. కానీ ఇప్పుడు నేను మాత్రం నిన్ను ఘనపరచలేకపోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఘనపరచువాని నేను. మనం ఘనపరచడం తక్కువ, మనకి మాత్రం ఏం కావాలి? అమ్మా చప్పట్లు కొట్టండి అంటే కొట్టేస్తున్నారు చూసారా?
ఇదే ఘనత. చిన్న విషయానికి మనకి ఘనత కావాలి కానీ యేసయ్యకి అప్పుడు గౌరవము లేదు, ఘనత లేదు. మరియ గర్భాన్న యేసయ్య పుడతాడని తెలుసు, యోధియా ప్రజలకు తెలుసు. కానీ ఆ యొక్క ప్రజలు మూర్ఖులుగా ప్రవర్తించి ఏం చేశారంటే ఆ యొక్క మరియను యోసేపును ఎవరు కూడా చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. మరియమ్మ చేసే త్యాగము ఎంత అంతా కాదు, చాలా అద్భుతమైన త్యాగము చేసింది. ప్రభు కొరకు నిందలు, అవమానాలు, హేళనలు, దౌర్భాగ్య జీవితము, ఎందుకు పనికిరాని స్థలములో ప్రసవించడానికి కూడా ఆయా సముఖతను చూపిందంటే ఎవరి కొరకు తెలుసా? తన గర్భాన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు మన మీదకి దాడి చేసి వచ్చినా సరే ఎవరి కొరకు నిలబడాలి? యేసయ్య కొరకు నిలబడితే నీ కొరకు ఆయన కలబడతాడు. నువ్వు నిలబడితే ఆయన కలబడతాడు. ముందు మనం పడిపోతాం, నిలబడం. చిన్న బాధ వచ్చినా పడిపోతూ ఉంటాం. అందుకే మన వైపు కలబడడానికి ఎవరు వస్తారు చెప్పండి? వాడు నీ యొక్క విరోధితో, నీకు వచ్చిన శ్రమతో, కష్టముతో, బాధతో వాడు కలబడ్డు. ఎవరితో కలబడతాడు? నీతోనే. చాలా ఆపేయి ప్రార్థన, మందిరానికి వెళ్ళడం ఆపేయి, ప్రార్థనలకు వెళ్ళడం ఆపేయి అని వాడు ఏం చేస్తాడు? కలబడము ప్రారంభిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన క్రిస్మస్ అంటే అందరిలో ఉండాలి సంతోషం. ఒక ఇంట్లో ఉంటే ఒక ఇంట్లో ఉండకపోతే అది సంతోషము కాదు. ఒకసారి మనం యేసయ్య మార్గములోనికి వచ్చిన తరువాత తిరిగి వెనుకున్న వాటి కొరకు ఏమాత్రమును చూడకూడదు. వెనుకున్న వాటికి తిరిగి చూసావనుకో, లోతు భార్య వల్ల ఉప్పు పనికి రాని ఉప్పుగా మారిపోతావు. నిన్ను ఏ కూరలో కూడా ఉపయోగించరు. పనికి రాని ఉప్పు స్తంభంగా ఉండిపోతావు, నిష్ప్రయోజనంగా మారిపోతావు. నీ ఆచారము, నీ సంతోషము, నీవు ఆనందించే దినము ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ ఆనందమే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నేడు రక్షకుడు మీ కొరకు నిన్ను రక్షించడానికి ఆయన పుట్టాడు. నీ బిడ్డలను రక్షించడానికి పుట్టాడు. నీ భర్తను రక్షించడానికి పుట్టాడు. నీ అత్తమామలను రక్షించడానికి పుట్టాడు. కనుక రక్షించగలిగిన దేవుని చేతిలో నీ కుటుంబాన్ని పెట్టి నువ్వేం చేయాలో తెలుసా? పండగ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబాన్ని మనం ఎప్పటికీ రక్షించగలమా? మనం చెబితే ఎవరు వినరు. ఎందుకంటే కొన్నిసార్లు మనలో కూడా ఈ లోపాలను వాళ్ళు ఎత్తి చూపిస్తారు. నువ్వు సరిగా ఉండు, తర్వాత నాకు చెప్పు. నువ్వు ముందు వెళ్ళు, తర్వాత నాకు చెప్పు. ఇప్పుడు అంతా ముదిరిపోయారు అందరూ, పిల్లలందరూ. అందుకే రక్షకుడుగా రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి రక్షకుడైన దేవుని చేతిలో నీ కుటుంబాన్ని పెట్టాలంటే నీ కుటుంబంలో రక్షణ కొరకు ఒక పండగ జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి, మనం కొట్టలేనప్పుడు ఎవరిని పిలుస్తాం? పక్కింటోళ్ళు కూడా కొట్టకపోతే పాములు పట్టేవాడిని తీసుకొస్తాం, అంతేనా? కొన్నిసార్లు మనం చెప్తే మన వాళ్ళు వినరు, పక్కింటోళ్ళు చెప్పినా వినరు, ప్రసంగికులు చెప్పినా వినరు. పట్టేవాడే రావాలి. ఎవరా పట్టేవాడు? దేవాది దేవుడు. పట్టేవాని చేతికి ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? పట్టేవాడిని నీ ఇంటికి పిలిపించాలి. దేవునికి స్తోత్రం. పట్టేవాడిని పిలిపించడానికి కూడా కొన్నిసార్లు చాలా పాము పొడి తీసినా పర్లేదు కానీ పట్టేవాడు మాత్రం మాకు. దయచేసి అలా ఉండకూడదు. మనం పట్టేవాడు, నిన్ను రక్షించేవాడు, నీకు క్షేమం ఇచ్చేవాడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చేవాడు నీ దగ్గరే నీ పిలుపు కొరకు కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. కనుక రక్షకుడైన దేవుని నువ్వేం చేయాలో తెలుసా? పిలవాలి, దేవుని దగ్గరికి నీవు వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారు? జ్ఞానులు యేసయ్య దగ్గరకు
వెళ్ళారు. కొన్నిసార్లు ఆయనే నీ దగ్గరికి వస్తాడు, కొన్నిసార్లు మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. బాలుడిగా ఉన్నటువంటి దేవుడు గొల్లల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి రాలేడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రభువుని చూడడానికి వాళ్ళు వెళ్ళారు. కొన్ని సందర్భాలలో దేవుడు నిన్నే రమ్మని పిలుస్తాడు. నువ్వేం చేయాలి? ఆయన పిలుపును అంగీకరించి ప్రతి చోట దేవుణ్ణి మహిమపరచడానికి సమయం అనక అసమయం అనక దేవాది దేవుణ్ణి ఘనపరిచే విషయంలో నీ కాళ్ళు ఎల్లప్పుడూ పరుగులెత్తుతూనే ఉండాలి. వాళ్ళు ఖాళీగా ఉన్న గొల్లలు కాదు, ఖాళీగా ఉన్న జ్ఞానులు కూడా కాదు. చాలామంది అనుకుంటారు మీకేం పని లేదు, అందుకే మీరు ఇదే పనిలో. ప్రతివానికి పని ఉంటుంది, ప్రతివాని ఇంట కూడా పని ఉంటుంది. కానీ పని కన్నా ప్రభువుని ఆరాధించుట చాలా ఆశీర్వాదం. ప్రభువు లేకపోతే ఈరోజు మనం ఎవరమి భూమి మీద ఈ స్థితిలో ఉండేవారము కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో దేవాది దేవుణ్ణి ఘనపరచడానికి నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ కుటుంబంలో ఉన్నవారు ఏం చేయాలో తెలుసా? గొల్లల వల్లే, జ్ఞానుల వల్లే ప్రభు దగ్గరికి పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు నడుచుకుని వెళ్ళలేదండి బాలుడి దగ్గరికి. ఎలా వెళ్ళారో తెలుసా? పరుగు పరుగున వెళ్ళారు. పరుగు పరుగున వాళ్ళు వెళ్ళారు. మనం ఏం చేస్తామో తెలుసా? ధీమా, మనకి చాలా ధీమా. ఉంటారులే, 7:30కి వెళ్దాంలేండి. ముఖ్యమైన గమనికి ఏం చెప్పామో తెలుసా? 6 గంటలకి స్టార్ట్ చేసి 8 గంటలకు ముగిస్తాం, వచ్చేయండి అమ్మా అని. మన 9:30 వరకు మనం ముగించకపోతే చల్లండి అంటారు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని దగ్గరికి పరుగు కావాలి. దేవుణ్ణి చూడటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి నీ ప్రాణం ఉన్నప్పుడే ఇవన్నీ నీవు చేయగలవు. నీ ముడుకుల్లో సత్తు ఉన్నప్పుడు ఇవన్నీ నీవు చేయగలవు. పాడలేని సమయంలో ఏమంటారో తెలుసు? నాకు కానీ పాటలు వస్తే, వయసు ఉన్నప్పుడు పాడరీలు, బాగా ముసలైపోయిన తర్వాత ఏమంటారు? నాకు కానీ పాటలు వస్తే ఈ పాటకి 2-3 పాడిద్దినండి అంటారు. కాళ్ళు అన్నీ అరిగిపోతాయి చూడండి, అప్పుడు అంటారు వద్దామని ఉన్నా నేను నడవలేకపోతూ ఉన్నా. ఏం వయసు ఉన్నప్పుడు దేవుడు రమ్మని నీకు చెప్పలేదా? పిలవలేదా? ప్రార్థనలు జరగలేదా అని నేను అడగలేదులేండి, నేను అడిగితే ఊరుకోరు కదా. దేవుడు అడిగితే దానికి సమాధానం. అందుకే సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి పరిగెత్తాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు రేపు నిన్ను లెక్క అడిగితే, నేను అడగను, దేవుడు అడిగితే, అమ్మా నీ సంఘములో, నీ మందిరములో, నీ సంఘము బిడ్డలు పెట్టే అనేకమైన కూడికలకు, ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకు, అనేకమైనటువంటి సహవాసపు కూడికలకు వెళ్ళగలిగే వయసు కలిగి కూడా ఎందుకు వెళ్ళలేదు అంటే అప్పుడు ఏం చెప్తాం మనం? మా పాస్టర్ గారు నాకు ఆటో పంపించలేదండి అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆసక్తిని బట్టి మనకి బలము ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే గొల్లల వలె దేవుని దగ్గరికి పరిగెడదాం, జ్ఞానుల వలె దేవుని దగ్గరికి పరిగెడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జ్ఞానవంతులై ఉండి కూడా చిన్న బాలుడి దగ్గరికి వారు వెళుతూ ఉన్నారు. గొప్ప దేవుడిని కలిగి మనము బలహీనమైన స్థితిలో ఉన్న మనము ఆ గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళడానికి చాలాసార్లు బలహీనపరచబడిపోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఈరోజు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏదైనా ఉంది అంటే అదేంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు, మీ కుటుంబంలో మీ బిడ్డలను రక్షించడానికి, మీ భర్తలను రక్షించడానికి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని రక్షించడానికి పుట్టాడు గనుక ఆ పుట్టిన వారిని ఇంటికి పిలిపించి నువ్వు పండగ చేసి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని పూజించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.